అమరావతిని రాజధానిని చేస్తానని చెప్పి చివరాఖరికి ఆవకాయ చేశారు కదరా. రాజధాని కడతామంటే రైతులు భూములిచ్చారు, వాళ్ళ కలలనిచ్చారు. కానీ వాళ్ళకి మీరేమిచ్చారు? ఒక బాటిల్ ఆవకాయ ఇచ్చారు, చద్దన్నంలో కలుపుకుని తినేయమని. బిర్యానీ పెడతామని ఆశ చూపి లాస్ట్కి ఆవకాయ బద్దిచ్చారు నాకమని. అమరావతిలో రోడ్లు లేవు, భవనాలు లేవు, ఉద్యోగాలైతే అసలే లేవు. మరి ఉన్నదల్లా ఏంటి? 3 లక్షల కోట్ల అప్పులు, నీళ్లు, కంప చెట్లు, గాల్లో గ్రాఫిక్స్ తప్ప అమరావతిలో అభివృద్ధి ఎక్కడా? ఇప్పటికే భూమి తీసుకున్న రైతులకు న్యాయం చేయలేదు, కానీ ఇంకా 1,00,000 ఎకరాలు తీసుకుంటారంట ఫేజుల వారీగా. ఎందుకు? వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయడానిక? ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరిందంట. ఇప్పటికే 12 ఏళ్ళయింది 34,000 ఎకరాలు తీసుకుని. కనీసం ఒక ఇటుకన్నా వేశారా? కానీ మళ్ళీ 444 కోట్లు పెట్టి కంప చెట్లు కొట్టి నీళ్లు తోడుతారంట. తోడాల్సింది నీళ్లు కాదురా, ఫస్ట్ మిమ్మల్ని తోడాలి ఆ అవినీతిలో నుంచి. అమరావతి రాజధాని కాదు, అవినీతి కేంద్రం, ఆవకాయ తయారీ కేంద్రం. రాసుకో. ఇలాంటి ఎన్నో ఆసక్తికర కొత్త విషయాలను ఈ ఛానల్లో చెప్పని అనేక విషయాలను కూడా కంటెంట్తో సహా టెలిగ్రామ్లో ఫ్యాక్ట్ సంచారి ఛానల్లో చెప్పడం జరుగుతుంది. జాయిన్ అవ్వండి, జంక్షన్లు జామ్ చేద్దాం.